హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్చువల్ కరెన్సీ వరల్డ్. ఈరోజు మనం మార్కెట్‌లో క్యాండిల్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ క్యాండిల్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఫార్మ్ అయితాయో మనం కంప్లీట్‌గా వాటిని ట్రాక్ చేసి వాటి గురించి డిస్కషన్ చేద్దాం. మార్కెట్ మూవ్ అవుతుంది. చాలా టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఫార్మ్ చేస్తూ ఉంటుంది కదా! మనకి ఈరోజు ఈ వీడియోలో గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ మార్కెట్‌లో ఫార్మ్ అవుతాయి? అవి ఫార్మ్ అయినప్పుడు మనం ఎలా ఆలోచించాలో మాట్లాడుకుందాం. ఓకే. పదండి వెళ్దాం. ఇక్కడ మీకు ఫస్ట్ ఇమేజ్‌లో 2 గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా! అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డోజ్ క్యాండిల్. సెకండ్ వన్ వచ్చేసి సేమ్ సిమిలర్ ఆ క్యాండిల్‌కి సిమిలర్‌గానే ఉంది. కాకపోతే ఇక్కడ బాడీలో మాత్రం సైజ్ కొంచెం పెద్దగా ఉంది. సో, ఈ 2 క్యాండిల్స్ మనకి ఫార్మ్ అయినప్పుడు మార్కెట్‌లో మనం ఎలా ఆలోచిస్తామో చూద్దాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఈ డోజ్ క్యాండిల్ ఫార్మ్ అయింది అనుకోండి. ఈ డోజ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఈక్వల్‌గా బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్‌గా ఉన్నారు మార్కెట్‌లో. ఓకే. కానీ ఇలాంటి క్యాండిల్ మార్కెట్‌లో ఎక్కడ పడితే అక్కడ ఫార్మ్ అవుతూ ఉంటుంది. కానీ మనం బై డైరెక్ట్‌గా గాని, సెల్ డైరెక్ట్‌గా గాని చేయం కదా! మనం ఈ క్యాండిల్ మనకి ఎగ్జాక్ట్‌లీ ఒక సపోర్ట్ ప్లేస్ ఉన్న, ఒక రెసిస్టెన్స్ ప్లేస్ ఉన్న ఫార్మ్ అయితే మనం ఎలా ఆలోచించి మనం ఎంట్రీ తీసుకోవాలనేది మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్ సేమ్ డోజ్ క్యాండిల్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉందనుకోండి. ఈ సపోర్ట్ అనేది మీ బయింగ్ ప్లేస్ అనుకోండి. ఈ బయింగ్ ప్లేస్‌లో మార్కెట్ ఎగ్జాంపుల్ ఫాలో అవుతూ ఈ సపోర్ట్ దగ్గరకొచ్చినప్పుడు మీరు బై చేయాలి. సో, ఈ సపోర్ట్ దగ్గరకొచ్చి మార్కెట్‌లో ఇలాంటి డోజ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది అనుకోండి. ఈ డోజ్ క్యాండిల్ ఫార్మ్ చేయడంతోటి మీరు ఎంట్రీ తీసుకుంటారా? అలా తీసుకోకండి. మీరు అట్‌లీస్ట్ ఈ క్యాండిల్ హైని బ్రేక్ అయ్యేదాకా చూడండి. ఈ క్యాండిల్ హైని బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే సేమ్ క్యాండిల్ లో మనది స్టాప్ లాస్ పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. సో, ఈ క్యాండిల్ సపోర్ట్ ప్లేస్‌లలో అయితే మాత్రం మీరు ఎగ్జాక్ట్‌లీ హైని బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ తీసుకొని, లో కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇదే క్యాండిల్ మీకు రెసిస్టెన్స్ ప్లేస్‌లో అయిందనుకోండి. మార్కెట్ అప్ సైడ్ వెళ్తూ ఒక రెసిస్టెన్స్ ప్లేస్‌లలో ఈ డోజ్ టైప్ ఆఫ్ క్యాండిల్ మీకు అయిందనుకోండి. మీరేం చేయాలి? ఈ డోజ్ క్యాండిల్ లోని బ్రేక్ అయినప్పుడు, మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఈ డోజ్ క్యాండిల్ హైని మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో, మనకి సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర ఈ డోజ్ క్యాండిల్ అయినప్పుడు మనం ఇలాగే రియాక్ట్ అవ్వాలి. అండ్ దీనికి పెద్ద తేడా ఏం లేదు. కొంచెం బాడీలో మాత్రమే సైజ్ పెద్ద అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. సో, ఈ క్యాండిల్ ఒకవేళ సపోర్ట్ ప్లేస్‌లలో అయిందనుకోండి. మీకు గ్రీన్ క్యాండిల్ అయింది కాబట్టి, ఇక్కడ అడ్వాంటేజ్ బయింగ్‌కి ఎక్కువుంది. కాబట్టి మీరు హైని బ్రేక్ అయితే బై చేయాల్సినంత అవసరం లేదు. డైరెక్ట్‌గా కూడా బై చేయొచ్చు ఈ ప్లేస్‌లో. నేనైతే ఇక్కడ హై బ్రేక్ అయితే బై చేయను. డైరెక్ట్‌గా బై చేస్తాను. ఈ లో కింద నేను స్టాప్ లాస్ పెట్టేసుకుంటాను. ఇది సపోర్ట్ ప్లేస్‌లలో అయితే. మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ నుంచి ఇంత అప్ సైడ్ పోయి, ఈ రెసిస్టెన్స్ ప్లేస్‌లలో నాకు ఇలాంటి క్యాండిల్ అయిందనుకోండి. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడొచ్చు కదా! సో, నేను సెల్ చేయాలి అని అనుకుంటే నేనేం చేస్తానంటే, ఈ లో కింద మార్కెట్ బ్రేక్ అయ్యి క్లోజ్ పడిందనుకోండి. అప్పుడు నేను సెల్ చేసి ఈ క్యాండిల్ హై పైన నేను స్టాప్ లాస్ పెడతాను. సో, ఈ 2 క్యాండిల్స్ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ దగ్గర వస్తే మాత్రం నేను ఇలా ట్రేడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇంకో 2 క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ 2 క్యాండిల్స్ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ దగ్గర ఫార్మ్ అయితే నేనేం చేస్తానో చెప్తాను వినండి. ఎగ్జాంపుల్ ఈ హ్యామర్ క్యాండిల్ సపోర్ట్ దగ్గర ఫార్మ్ అయింది అనుకోండి. నేనైతే హైని బ్రేక్ చేస్తే బై చేయను. నేను డైరెక్ట్‌గా బై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ బయింగ్ అడ్వాంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. చాలా బయ్యర్స్ హెవీగా బై చేస్తున్నారు. సో, ఇది మార్కెట్‌లో ఎగ్జాంపుల్ టాప్ సైడ్ నుంచి మార్కెట్ ఈ సపోర్ట్ దగ్గరకొచ్చి ఇలాంటి క్యాండిల్ ఫార్మ్ చేసిందనుకో, నేను డైరెక్ట్‌గా బై చేసి ఈ క్యాండిల్ కింద నేను స్టాప్ లాస్ పెట్టేస్తాను. ఇదే క్యాండిల్ నాకు రెసిస్టెన్స్ ప్లేస్‌లో అయితే మాత్రం నేను ఈ క్యాండిల్ లో బ్రేక్ అయ్యి క్లోజ్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకుంటాను. ఈ హై పైన స్టాప్ లాస్ పెడతాను. ఇది సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర ఇలాంటి క్యాండిల్ ఫార్మ్ అయింది. ఒకవేళ ఇలాంటి గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది అనుకోండి సపోర్ట్ దగ్గర, సేమ్ ఇక్కడ డైరెక్ట్‌గా ఎలా అయితే బై చేస్తానో ఇక్కడ కూడా డైరెక్ట్‌గా అలాగే బై చేస్తాను. ఎందుకంటే బయింగ్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఒకవేళ ఇదే క్యాండిల్ రెసిస్టెన్స్ దగ్గర ఫార్మ్ అయిందనుకోండి, నేను ఈ లోని బ్రేక్ అయ్యి క్లోజ్ అయిన తర్వాత బయింగ్ అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి, ఇది బ్రేక్ అయ్యి క్లోజ్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకొని, ఈ క్యాండిల్ హై పైన నేను స్టాప్ లాస్ పెడతాను. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇంకో 2 గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ గ్రీన్ క్యాండిల్స్ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ దగ్గర ఫార్మ్ అయినప్పుడు నేను ఎలా ఆలోచించి ఎంట్రీ తీసుకుంటానో చెప్తాను వినండి. ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్. ఓకే. ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఒకవేళ సపోర్ట్ ప్లేస్‌లలోనే ఫార్మ్ అయింది అనుకోండి. ఈ సపోర్ట్ ప్లేస్‌లలో ఫార్మ్ అయితే మార్కెట్ ఇక్కడ ఇలా ఫాల్ అయ్యి సపోర్ట్ ప్లేస్‌లలోకొచ్చి ఈ క్యాండిల్ ఫార్మ్ అయితే నేనిక్కడ డైరెక్ట్‌గా నేను ఈ హై బ్రేక్ అయితే నేను బై చేయను. నెక్స్ట్ క్యాండిల్ హైని బ్రేక్ అయ్యి క్లోజ్ అయితది గదా! ఆ క్లోజ్ అయిన తర్వాత నేను బై చేసి స్టాప్ లాస్ దీని కింద పెట్టేసుకుంటాను. ఒకవేళ ఇదే కనుక
నాకు రెసిస్టెన్స్ ప్లేస్‌లలో అయిందనుకోండి, నేను ఇక్కడ ఈ లోని బ్రేక్ డౌన్ అవ్వడంతోటే నేను సెల్ చేసుకొని ఈ హైని స్టాప్ లాస్‌గా తీసుకుంటాను. సో, నాకు ఈ క్యాండిల్ సపోర్ట్ ప్లేస్‌లలో, రెసిస్టెన్స్ ప్లేస్‌లలో అయితే నేను ఇలాగే ఆలోచించి ఎంట్రీస్‌ని ప్లాన్ చేస్తాను. ఎగ్జాంపుల్ నాకు సెకండ్ గ్రీన్ క్యాండిల్ నాకు సపోర్ట్ ప్లేస్‌లలో అయితే ఇక్కడ బయింగ్ అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంది కదా! అలా డైరెక్ట్‌గా బై చేసినానా అంటే లేదు. నాకిది కొంచెం ఇన్వర్టెడ్ హ్యామర్‌కి సిమిలర్ క్యాండిల్ కాబట్టి నాకు ఈ హైని బ్రేక్ అయితే నేను బై చేస్తాను. స్టాప్ లాస్ దీని కింద పెట్టేసుకుంటాను. ఓకే. ఎగ్జాంపుల్ నాకిదే క్యాండిల్ నాకు రెసిస్టెన్స్ ప్లేస్‌లో అయితే మాత్రం నాకు ఈ లోని డైరెక్ట్‌గా బ్రేక్ చేస్తే నేను ఎంట్రీ తీసుకొని లోని బ్రేక్ చేసి బయింగ్ అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ లోని బ్రేక్ డౌన్ అయ్యి తర్వాత క్లోజింగ్‌లో నేను ఎంట్రీ తీసుకొని, ఈ హై పైన నేను స్టాప్ లాస్ తీసుకుంటా. సో, మార్కెట్‌లో నేను ఇప్పటి వరకు 6 టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ గురించి చెప్పాను గదా! ఈ 6 టైప్స్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్సే మార్కెట్‌ని అప్ సైడ్ పోవడంలో ఎక్కువ యూజ్ అవుతా ఉంటాయి. ఎక్కువ ఫార్మ్ అవుతా ఉంటాయి. ఈ 6 గ్రీన్ క్యాండిల్సే మార్కెట్‌లో వీటికి మించి గ్రీన్ క్యాండిల్స్ నాకు తెలిసైతే నేనెక్కడ చూడలేదు. ఇంకొక క్యాండిల్ ఉంటుంది. ఆ క్యాండిల్ ఏంటంటే లైక్ బాడీ మాత్రమే ఉంటుంది. టాప్‌లో, బాటమ్‌లో విక్ ఏ మాత్రమే ఉండదు. ఆ ఒక్క క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. ఓకే. టోటల్ 7 నేను దాన్ని కన్సిడర్ చేయట్లేను. కంప్లీట్‌గా ఈ 6 టైప్స్ ఆఫ్ క్యాండిల్సే మార్కెట్‌లో రిపీటెడ్‌గా గ్రీన్ క్యాండిల్స్ అవుతాయి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో గ్రీన్ క్యాండిల్స్ గురించి మాట్లాడుకున్నట్టు మన నెక్స్ట్ వీడియోలలో రెడ్ క్యాండిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ని టైప్స్ ఆఫ్ రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతాయి? మనం అవి ఫార్మ్ అయినప్పుడు సపోర్ట్ ప్లేస్‌లో, రెసిస్టెన్స్ ప్లేస్‌లలో ఎలా ఎంట్రీస్ తీసుకోవాలో కూడా మాట్లాడుకుందాం.